శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరిని దూరంగా పెట్టాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సింహరాశి అంటేనే ఒక డిగ్నిఫైడ్గా స్వతంత్ర భావాలు కలిగి ఉండి హుందాగా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, ఫలితం ఆశించకుండా అందరికీ హెల్ప్ చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ఈ సింహరాశి వారు సాధారణంగా ఎవరికి అర్థం కారు. వీళ్ళని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు, పిల్లలు అర్థం చేసుకోలేరు, భార్య కూడా అర్థం చేసుకోలేరు. కానీ వీళ్ళు అందరి కోసం ఆలోచిస్తుంటారు, అందరూ కావాలని అనుకుంటూ ఉంటారు, కానీ బయటికి కనబడరు. ఆ బయటికి కనబడకపోవడం వల్ల వీళ్ళని అహంభావిగాను అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అన్ని విషయాలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశివారు ముఖ్యంగా అందరికీ ఉపయోగపడతారు తప్ప వీరికి ఎవరు ఉపయోగపడరు. సో ఆ విధంగా ఉంటుంది ఈ రాశివారి యొక్క స్థితి. అంటే రాశ్యాధిపతి రవి అవటం వల్ల ఇది రాజుకు సంబంధించినటువంటి రాశి. వీళ్ళు ఎవరి పక్కన ఉంటే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. వీడి దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు, వీడి దగ్గర సహాయకులుగా ఉన్నవారు ఖచ్చితంగా వీరికన్నా పైకి రావడం జరుగుద్ది. కంపల్సరీగా వీళ్ళతో విరోధం తెచ్చుకొని వాళ్ళు వీళ్ళకి పోటీగా మారే అవకాశం ఉంది. అంటే వీళ్ళ దగ్గర సహాయకులుగా ఉన్నవాళ్ళే వీళ్ళకి పోటీగా మారడం, వీళ్ళకి వెన్నుపోటు పడడం జరుగుతుంటుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి నెంబర్ 1 ప్రభుత్వ ఉద్యోగులు, నెంబర్ 2 రాజకీయవేత్తలుగా కలిగి ఉంటారు. అలాగే ఇండిపెండెంట్ వృత్తి అంటే వాళ్ళకి వారే బాసు. ఆ వృత్తిలో ఉండడానికే వీళ్ళు ఇష్టపడుతుంటారు. అయితే వీళ్ళు తన కింద పనిచేసేవారు చాలా నమ్మకంగా పనిచేస్తారు, చాలా విశ్వాసంగా ఉంటారు. ఏదో ఒక ఫైన్ మార్నింగ్ మోసం చేస్తూ ఉంటారు, వెన్నుపోటు పడుస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు కానీ, మీ దగ్గర అతి విశ్వాసం చూపిస్తున్న వారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. ఖచ్చితంగా వారి వల్ల మీకు అపకీర్తి, లేదంటే వెన్నుపోటు పట్టడం, లేదంటే మీ యొక్క పతనానికి కారణం అనేది జరుగుతుంటుంది. ఇది జాగ్రత్తగా గమనించడం మంచిది. ఈ రాశివారికి రవి ఎంత బలంగా ఉంటే వాళ్ళ యొక్క స్థితి అంత డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అంటే మరీ రవి బలంగా ఉన్నప్పుడు కొంతవరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండి, కొంతమంది ఏంటంటే ఒక ఉద్యోగాన్ని, అంటే ఏదో ఒక ఉద్యోగాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకి ఎక్కువగా ఈ సింహరాశి సింహలగ్నం వాళ్ళు సివిల్స్, గ్రూప్ 1 దానికోసం పట్టుకొని అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయినా చిన్న ఉద్యోగం వస్తే చేయరు, పెద్ద ఉద్యోగం రాదు. ఈ విధంగా చాలా వరకు కాలయాపన చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఎందుకంటే వీళ్ళకి ఈ షష్ఠ స్థానం, 6వ స్థానం మకర రాశి అవ్వటం వల్ల వీళ్ళు సాధారణ స్థాయి నుంచి జీవితంలో పైకి రావాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయికి రాలేకపోతుంటారు. ఏదో పెద్ద సంస్థల్లో, అంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో జన్మించిన వారికి తప్ప ఎక్కువ శాతం అన్నది చిన్న స్థాయి నుంచి పైకి రావడం జరుగుతుంది. చాలామంది తండ్రి గారు వారసత్వాన్నో, తాతగారి వారసత్వాన్నో తీసుకొని అదే వృత్తిలో దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంటుంది. అది వారసత్వంగా చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా రావడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళకి. ధన లాభాధిపతి బుధుడు అవటం వల్ల వీళ్ళ వాక్చాతుర్యం వల్ల ఎక్కువగా ధనాన్ని సంపాదించగలుగుతుంటారు. కుటుంబం వీళ్ళకి చాలా వరకు సపోర్ట్గా ఉంటుంది ఏదైనా విషయంలో సరే. అందువల్ల ఏంటంటే వీళ్ళు బుధుడి యొక్క బలాన్ని బట్టి ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యయాధిపతి చంద్రుడికి రావడం వల్ల ఏంటంటే ఎక్కువ ధనాన్ని పబ్లిక్ కోసం ఖర్చు పెడుతుంటారు. అంటే నేమ్ అండ్ ఫేసింగ్ కోసం ఉంటుంది, తన గొప్ప కోసం అన్నమాట. ఏదో ఒక పూజా కార్యక్రమం అయినా, ఒక వ్రతమైనా, ఒక నోమైనా, ఒక బర్త్డే అయినా స్థాయికి మించి ధనం ఖర్చు పెడుతుంటారు, ఆడంబరంగా ఖర్చు పెడుతుంటారు. 10 మంది వీరి కోసం గొప్పగా చెప్పాలని అనుకుంటూ ఉంటారు. ఈ కారణం వల్ల ఎక్కువ పబ్లిక్ అవసరాల కోసం, పబ్లిక్ విశేషం కోసం, పేరు ప్రతిష్టల కోసం
ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అవసర సమయంలో ధనం లేక ఇబ్బంది పడుతుంటారు. సో ఈ విధంగా వీళ్ళు ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా వీళ్ళ యొక్క స్థాయికి తగ్గకుండా ఉంటారన్నమాట. సో దానివల్ల ధన విషయంలో ఉన్నా రాకపోయినా, వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా 10 మందికి మాత్రం కాదనలేకపోతుంటారు. ఎవరి దగ్గరైనా వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం, అది ఆర్థిక సహాయమా, ఏ సహాయం అయినా సరే కాదనకుండా చేస్తారు. కానీ వీళ్ళు ఒకప్పుడు మనము అతనికి సహాయం చేసాం కదా, మనం అతని సహాయం అడగదని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోరన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరిని సహాయం కోరరు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల కోసమో ఇంకోళ్ళ కోసం ఒకరి దగ్గర సహాయం అడగాలంటే ప్రాణం పోయినంత పని వాళ్ళకి. ఒకరికి అప్పు అడగాలన్నా, ఒకరికి సహాయం అడగాలన్నా 100% వీళ్ళకి మరణంతో సమానం అన్నమాట. అంత బాధపడుతుంటారు. సో ఈ జాతకులు ఇక తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుని ప్రభావం వల్ల ఎక్కువగా ప్రేమ విషయంలో కూడా ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే బాల్యంలో అంటే చదువుకునే సమయంలోనో కొత్తగా జీవితంలో ప్రవేశించే టైంలో ఎవరినో ఇష్టపడతారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడం వల్ల ప్రేమించిన అమ్మాయికి వివాహం త్యాగం చేస్తారన్నమాట. లవ్ని త్యాగం చేస్తారు. దాని తర్వాత అదే ధ్యానంలో ఉండి చాలా వరకు వివాహాన్ని వాయిదేస్తుంటారు. 34, 36 వరకు కూడా వాయిదేస్తుంటారు. ఇంకా వద్దని అంటుంటారు. సో ఎప్పుడూ కూడా సింహరాశి సింహలగ్నం వారు వారిగా వివాహం చేసుకుంటానే ఇంట్లో చెప్పరు. పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కూడా ఏదో గోల్ పెట్టుకున్నాం, ప్రమోషన్ రావాలి, ఏదో ఇల్లు కట్టాలి, ఈ విధంగా చెప్తుంటారు తప్ప ఏదో ఒక వాయిదా వేస్తుంటారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సాధారణంగా పెద్దవాళ్ళే చూసి చేయడం మంచిది. ఏదంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా కొత్తలో అంటే వీళ్ళకి 26, 24, 25 సంవత్సరాల్లో ఎక్కువ సంబంధాలు వస్తాయి. ఆ సమయంలో ఏదో కారణం వల్ల వచ్చింది వదులుకుంటుంటారు. తీరా పెళ్లి చేసుకునే టైంకి అసలు సంబంధాలు రావడం మానేస్తాయి. ఇది అబ్బాయిలకి. ఇక అమ్మాయిలు అనుకోండి, ఈ లగ్నం ఈ రాశిలో జన్మించిన వారు ఒక పట్టాన వీళ్ళకి ఏది నచ్చదు. ఎటువంటి సంబంధం వచ్చినా కూడా దాన్ని ఏదో ఒక వంక వేసి వాళ్ళని తక్కువ అంచనా వేసి దాన్ని రిజెక్ట్ చేస్తుంటారు. ఇలా వచ్చిన సంబంధాలను ఎదుర్కొట్టి ఇంక 32, 33, 35 తీరా పెళ్లి చేసుకుందాం అనుకోని అసలు సంబంధాలు పోయి ఆఖరికి సెకండ్ మ్యారేజ్ వాడినాం ఎవరినో చేసుకొని ఆ విధంగా నడుస్తుంటారు. అందుకని ఈవేళ ఎప్పుడు కూడా వివాహ విషయంలో మంచి సంబంధాలు వచ్చినప్పుడు డిలే చేయకుండా చేసుకోవడం ఉత్తమమైన తప్ప ఏదో గోల్ సాధిస్తామని మాత్రం అనుకోవద్దు. అంటే చాలామంది రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. పేరెంట్స్కి బర్డెన్ అవ్వకూడదని ఏదో ఇల్లు కట్టాలని, వాళ్ళకి ఏదో పెళ్లి చేయాలని, చెల్లెళ్ళు పెళ్లి ఈ విషయంలో సొంత విషయాలను కూడా త్యాగం చేస్తూ ఉంటారు. అది కొంతవరకు మంచిదైనప్పుడు కూడా వ్యక్తిగత జీవితంలో ఏ సమయంలో జరగవలసిన ఆ సమయంలో జరగకపోవడం ఇబ్బంది. కాబట్టి ఎక్కువ మీరు ఏదైనా కుటుంబంలో 40 సంవత్సరాలు వచ్చి అన్మ్యారీడ్గా ఉన్నవాడు ఎవరైనా మీరు చూస్తే అది కేవలం సింహరాశి సింహలగ్నం లేదా కుంభరాశి కుంభలగ్నం. వీళ్ళు ఇంకా అలాగేదో అదే ప్రయత్నంలో ఉంటారు తప్ప పెళ్లి చేసుకొని కుటుంబం స్థిరపడదామన్నటువంటి ఆలోచన రాదు. పెద్దవాళ్ళు కూడా అలాగే వీళ్ళ మీద శ్రద్ధ పెట్టకుండా ఇది వద్దంటున్నాడు అంటారు తప్ప వాళ్ళు నిర్ణయం చేసుకోరు తప్ప ఈ విధంగా చాలామంది జరుగుతుంటుంది. అంటే తొందరగా పెళ్ళి అయితేనే వీళ్ళ జీవితంలో స్థిరపడినట్టు, లేట్ అయిందిరా అంటే కొంత ఇబ్బంది కంపల్సరీగా ఉంటుంది, సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతుంటారు. ఇది ఈ పరిస్థితి ఉంటే ఈ రాశి జాతకులు ఒక విధంగా పెద్ద ఉద్యోగం కోసం ఎదుర్కొంటా వచ్చిన ఉద్యోగంలో చేరినప్పుడు మాత్రమే జీవితంలో అనుకున్న స్థాయికి రాగలరు. ఏదో ఊహలతో కన్నా వచ్చిన దానికి వెళ్ళటం మంచిది. వీళ్ళు 12 ముఖాల రుద్రాక్ష కానీ ఒకవేళ దొరికితే ఏకముఖి రుద్రాక్ష కానీ ధరించడం చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు కంపల్సరీగా కెంపు అంటే రూపీ అనే ఉంగరాన్ని బంగారంలో చేయించి రైట్ హ్యాండ్ ఉంగరం వేలి పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పైకి రావాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే ఆదివారం ఆదిత్య ఉదయం చదివి ఏదన్నా ఇంకా ఈ నియమం అంటే ఇంకా ఏదన్నా అలవాట్లు ఉంటే పక్కకు తప్పించి చాలా నియమంగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఆదివారం రోజు లేదా మిగతా రోజుల్లో అయినా సరే నలుపు రంగు వస్త్రాలు ధరించకుండా ఉండడం మంచిది. మరీ ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు కానీ పరీక్షలప్పుడు కానీ నలుపు రంగు అవాయిడ్ చేయడం మంచిది. ఆదివారం ముఖ్యమైన పనులు చాలా అనుకూలిస్తాయి. అయితే వీళ్ళు ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించుకుంటే
ఖచ్చితంగా జీవితంలో పైకి రావడం జరుగుతుంది. కానీ కొంత రాజీ ధోరణిలో వెళ్ళడం వల్ల జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తారు. స్వస్తి.